వెల్కమ్ టు వెలుకూచి ప్రసాద్ బ్లాగ్. ఈ వీడియోలో మనం వట్వేర్ యొక్క గజమాలను అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మా దేవాలయంలో మామూలుగా అలంకారం కోసమని దీన్ని ఆర్డర్ పెట్టామన్నమాట. కాబట్టి అది ఏ విధంగా ప్యాకింగ్ చేసి పంపించారనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లా కడలూరు నుంచి వచ్చిందనమాట. మామూలుగా దీని ధర దాదాపు 3,000 రూపాయలు ఉంటుంది యాక్చువల్గా. కానీ పండుగల ఆఫర్లో ఇది నాకు అన్ని ఆఫర్లోనూ 1,500కే వచ్చిందనమాట. అయితే దీన్ని మనకు ఒక కాటన్ బాక్స్లో గట్టిగా ప్యాక్ చేసి పంపించారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో ఏదన్నా ప్రాబ్లం రావచ్చు కాబట్టి. ముఖ్యంగా ఈ వట్టివేరు అనేది హోమాల్లో, అలాగే మనకు కూలర్లు ఉన్నప్పుడు కూలర్లకు వెనుక ప్యాడ్లకు కూడా వట్టివేర్లు వాడేవారు. మామూలుగా ప్రస్తుతానికి హోమాల్లో ఎక్కువగా వాడతారు. దాని తర్వాత వట్టివేరుతోని కొంతమంది జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు. ఇక ఈ వట్టివేరు దేవతలకు ఎంతో పవిత్రమైనది కాబట్టి దీన్ని తెప్పించి వాడితే బాగుంటుందని మామూలుగా దీన్ని ఒక భక్తుల ద్వారా తెప్పించానమాట. ఇది ఈ విధంగా ప్యాకింగ్ చేశాక ఇది 3 ఫీట్లు ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా ఈ బాక్స్లో దాన్ని ప్యాక్ చేసి పంపించారనమాట. ఇది 3 ఫీట్ల గజమాల. ఈ విధంగా వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు. ఈ మాలతో అలంకారం చేసిన అమ్మవారి ఫోటోలు పెడతా, చూడండి. చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఈ ఫోటో ఉంది. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉంది అమ్మవారు. లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు అలంకారంలో ఉంది. అలాగే జూలమ్మ తల్లి అలంకారం అన్నమాట. ఈ విధంగా మా దేవాలయంలో అలంకారం చేసినప్పుడు ఈ వట్టివేరుని ఉపయోగించామన్నమాట. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.